సూక్ష్మజీవనాశిని పెన్సిలిన్ ఆవిష్కరణ. మొదటి ప్రపంచ యుద్ధ కాలములో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సైన్యంలో డాక్టర్గా పనిచేసేవారు. యుద్ధంలో గాయపడిన సైనికులు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్కు గురై చనిపోవడాన్ని ఆయన చూశారు. దీనికి కారణాలను అన్వేషించడానికి సూక్ష్మజీవనాశకాలపైన తన ప్రయోగశాలలో పరిశోధనలు చేయసాగాడు. తన పరిశోధనల్లో భాగంగా ఫ్లెమింగ్ బ్యాక్టీరియా సమూహాలను పెట్రి డిష్లో పెంచాడు. ఒకరోజు పెట్రి డిష్లో పెరిగిన ఒక రకమైన శిలీంధ్రం అందులో పెంచుతున్న బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడాన్ని ఆయన గమనించాడు. శిలీంధ్రం ఉత్పత్తి చేసిన ఆ పదార్థాన్ని వేరుచేసి ఇతర బ్యాక్టీరియా సమూహాలపై కూడా పరీక్షించాడు. ఈ పదార్థం ఇతర వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాల పెరుగుదలను కూడా నిరోధించినట్లు తెలుసుకున్నాడు. ఈ విధంగా వేరు చేసిన శిలీంధ్రమే పెన్సిలియం నోటాటం. పెన్సిలియం అనే శిలీంధ్రం ఉత్పత్తి చేసిన పదార్థానికి ఫ్లెమింగ్ పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. 1929లో పెన్సిలిన్ అనే సూక్ష్మజీవనాశక ఆవిష్కరణను ప్రపంచానికి తెలిపాడు. పెన్సిలిన్ కనుగొనినందుకు 1945 సంవత్సరంలో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరొక ఇద్దరు శాస్త్రవేత్తలు హోవర్డ్ ఫ్లోరీ మరియు డాక్టర్ ఎర్నెస్ట్ బి చైన్లతో కలిపి నోబెల్ బహుమతి పొందాడు. బ్యాక్టీరియాల వల్ల కలిగే అనేక జబ్బులు నయం చేయడంలో ఉపయోగపడుతున్న పెన్సిలిన్ ఆవిష్కరణ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి అనేక రకాల యాంటీబయాటిక్ మందులను కనుగొనడానికి దోహదం చేసింది. టీకాలు, వ్యాక్సిన్. మనం ఏదైనా వ్యాధికి గురైనప్పుడు వాటిని తగ్గించేందుకు డాక్టర్లు మందులు ఇస్తారు. ఈ మందులు మనం టాబ్లెట్ల రూపంలో కానీ, టానిక్ రూపంలో కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకుంటాం. దీనివల్ల వ్యాధి వెంటనే నయం అవుతుంది. కొన్ని రకాల వ్యాధులు రాకుండా టీకాలు, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం రక్షణ పొందుతాం. ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోనికి ప్రవేశిస్తే వాటి నుండి రక్షించుకునేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. వాటినే ప్రతిరక్షకాలు అంటారు. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వేటినైతే మన శరీరంలోకి ప్రవేశపెడతారో వాటినే వ్యాక్సిన్ అంటారు. వ్యాక్సిన్లు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. దానికి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేయబడుతుంది. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్నే వ్యాక్సినేషన్ అంటారు. పోలియో వ్యాక్సిన్ను చుక్కల రూపంలో నోటిలో వేస్తారు. పోలియో చుక్కలు తీసుకున్న పిల్లల్లో పోలియో వ్యాధి రాకుండా వ్యాక్సిన్ నిరోధిస్తుంది. మరికొన్ని రకాల వ్యాధులు రాకుండా ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇస్తారు. ఎగ్జాంపుల్ మసూచి, అమ్మవారు, హెపటైటిస్, గౌదబిళ్ళలు, డిప్తీరియా, కోరింత దగ్గు, తట్టు మొదలైనవి. ఇప్పుడు వివిధ రకాల వ్యాధులను కలిగించే సూక్ష్మజీవుల బారి నుండి మనల్ని రక్షించుకునేందుకు అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ 300 సంవత్సరాల క్రితం ఈ విధంగా వ్యాధుల నుంచి రక్షించే వ్యాక్సిన్ల గురించి తెలియదు. 18వ శతాబ్దంలో అనేక మంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు, పరిశోధనలే మనకి ఈ వ్యాక్సిన్లు లభించడానికి సహాయపడ్డాయి. ఈ రోజుల్లో సూక్ష్మజీవుల నుండి వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు మానవులతో పాటు జంతువులను కూడా అనేక వ్యాధుల బారి నుండి రక్షిస్తున్నాయి. రేబిస్ వ్యాక్సిన్ను లూయి పాశ్చర్ కనుగొన్నాడు. రేబిస్ కలగజేసే వైరస్ రేబిస్ సోకిన కుక్క మనిషిని కాటువేయడం ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తుంది. మసూచి టీకా ఆవిష్కరణ. గ్రామీణ ప్రాంతంలో తన వైద్య వృత్తిని చేయాలనే డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ తీసుకున్న నిర్ణయం అనేక వ్యాధుల నుండి మానవజాతి అంతరించిపోకుండా రక్షించేందుకు ఎంతో సహాయపడింది. వైద్యం కోసం ఆయన వద్దకు వచ్చే రైతులలో పాల కోసం ఆవులను పెంచేవారు కూడా వచ్చేవారు. ఎవరికైతే కౌపాక్స్ సోకుతుందో వారికి మసూచి సోకకపోవడాన్ని ఆయన గమనించాడు. అంటే కౌపాక్స్ సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెంది అది వారిలో మసూచి వ్యాధి రాకుండా కాపాడుతుందని గుర్తించాడు. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ పాల డైరీలో పనిచేసే కౌపాక్స్ సోకిన వ్యక్తి శరీరం మీద ఉన్న బొబ్బ నుండి స్రావాన్ని తీసి ఆరోగ్యంగా ఉన్న 8 సంవత్సరాల బాలునికి ఇచ్చాడు. తల్లిదండ్రుల అనుమతితోనే ఇచ్చాడు. 6 వారాల తర్వాత ఆ బాలుడిని మసూచికి గురిచేశాడు. కానీ ఆ బాలంలో ఎటువంటి మసూచి లక్షణాలు కనపడలేదు. అంటే కౌపాక్స్ బొబ్బ స్రావంలో ఉండే పదార్థం మసూచి వ్యాధి రాకుండా వ్యాక్సిన్గా పనిచేస్తుందన్నమాట. ఈ మసూచి వ్యాక్సిన్ లక్షలాది మందిని ఈ భయంకరమైన రోగం నుండి కాపాడింది. ఈ ఆవిష్కరణ తర్వాతి కాలంలో అనేక వ్యాధులను వ్యాక్సిన్లు కనుక్కోవడానికి మార్గం చూపింది. వ్యాక్సిన్ పదం వాకా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. వాకా అంటే ఆవు అని అర్థం. నేలలో ఉండే సూక్ష్మజీవులు. నేల సారం. మన చుట్టూ వాతావరణంలో ఉండే గాలిలో 78% నత్రజని వాయువు ఉంటుంది. మొక్కల పెరుగుదలకు నత్రజని అవసరం. అయితే మొక్కలు వాతావరణంలో ఉండే నత్రజనిని నేరుగా తీసుకోలేవు. రైజోబియం, నాస్టాక్, అనబినా, అజిటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలో నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి నేలలోనికి విడుదల చేస్తాయి. వాటిని మొక్కలు తీసుకుంటాయి. నత్రజని స్థాపన. చిక్కుడు జాతి లేదా లెగ్యుమినిసీ మొక్కలు, బఠానీ, వేరుశనగ వంటి వాటి వేరుబుడిపెలలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. నేలలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాల వంటి సూక్ష్మజీవులు జీవ సంబంధిత పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ సమ్మేళనాలుగా మార్చివేస్తాయి. ఈ సమ్మేళనాలు మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. రైజోబియం వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి. దాన్ని మొక్కలు వినియోగించుకుంటాయి. మొక్కలు రైజోబియంకు ఆవాసాన్ని ఇస్తాయి. ఇలా రెండు ఒకదానికొకటి సహకరించుకుంటాయి కాబట్టి ఈ సంబంధాన్ని సహజీవనం అంటారు.
లెగ్యూమ్ పంటలు పండించడం వల్ల నేల సారం పెరుగుతుంది. సూక్ష్మజీవులు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వృధాగా పడి ఉన్న జీవ సంబంధ వ్యర్థాలను, జంతువుల మృత కళేబరాలను కుళ్ళిపోయేటట్లు చేస్తాయి. వ్యర్థాలను సరళ పదార్థాలుగా మార్చివేస్తాయి. సూక్ష్మజీవులు మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా మనకు సహాయం చేస్తాయి. మురికి నీటిని శుద్ధి చేయడంలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఎంతో సహాయపడతాయి. సముద్రంలో ఓడల నుండి ప్రమాదవశాత్తు ఒలిగిపోయిన నూనె తెట్టు వల్ల అనేక జీవులు సరైన ఆక్సిజన్, వెలుతురు దొరకక చనిపోతాయి. నూనెను తినే బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా నూనె తెట్టు జలచరాలకు ప్రమాదకరం కాకుండా నియంత్రిస్తారు. అపాయకరమైన సూక్ష్మజీవులు మానవులకు, పంటలకు, జంతువులకు వివిధ రకాల వ్యాధులను కలుగజేస్తాయి. ఇవి ఆహార పదార్థాలను, దుస్తువులను, ఇతర వస్తువులను పాడు చేస్తాయి. సూక్ష్మజీవులు మన పరిసరాలలో అంతటా వ్యాపించి ఉంటాయి. వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధిజనకాలు, పాథోజన్స్ అని అంటారు. ఈ వ్యాధిజనకాలు తాగే నీరు ద్వారా, పీల్చే గాలి ద్వారా, తినే ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అదేవిధంగా వ్యాధికి గురైన వ్యక్తులను తాకడం వల్ల, రోగవాహకాలైన జంతువుల ద్వారా, కీటకాల ద్వారా కూడా వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు, అంటే వర్షాలు కురిసినప్పుడు, చలి పెరిగినప్పుడు సాధారణంగా మనకు జలుబు, దగ్గు వంటి వ్యాధులు రావడాన్ని మీరు గమనించే ఉంటారు. జలుబు, దగ్గు వచ్చిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి నుండి వ్యాధికారక సూక్ష్మజీవులు గాలిలోనికి ప్రవేశిస్తాయి. అప్పుడు అవి ఆరోగ్యవంతులను చేరి వారికి కూడా జలుబు వచ్చేలా చేస్తాయి. ఈ విధంగా వ్యాధి వచ్చిన వారి నుండి ఆరోగ్యవంతులకు సంక్రమించే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. అంటువ్యాధులు గాలి, నీరు, ఆహారం, రోగితో సన్నిహితంగా ఉండడం ద్వారా, ఈగలు, దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. జలుబు, కండ్ల కలక, మసూచి, చికెన్ ఫాక్స్, స్వైన్ ఫ్లూ, క్షయ, చికెన్ గున్యా మొదలైనవన్నీ అంటువ్యాధులే. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాను కలుగజేస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ప్లాస్మోడియంను వ్యాపింపజేస్తుంది. అంటే ఇక్కడ దోమ వాహకంగా పనిచేస్తుందన్నమాట. దోమలు నియంత్రించడం ద్వారా వాటి వల్ల వచ్చే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. దోమలు నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడతాయి. దోమల సంఖ్య వృద్ధి చెందకుండా ఉండాలంటే మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకూడదు. అలాగే కుండలలో, టైర్లలో, పగిలిన తొట్లలో, పనికిరాని పూల కుండీలో నీరు నిల్వ లేకుండా చూడాలి. ఈగలు కూడా రకరకాల వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను తీసుకువెళ్తాయి. టైఫాయిడ్, కలరా, డయేరియా మొదలైన వ్యాధులు ఈగల వల్ల వ్యాప్తి చెందుతాయి. ఈగలు చెత్తాచెదారం పైన, వ్యాధితో బాధపడే వ్యక్తుల, జంతువుల మలంపైన వాలినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులు ఈగ శరీరానికి అంటుకుంటాయి. ఈగలు మూతలు పెట్టని ఆహార పదార్థాలపైన వాలినప్పుడు దాని శరీరానికి అంటుకున్న సూక్ష్మజీవులు ఈగలు వాలిన పదార్థాలకు బదిలీ అవుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకున్న వారు వ్యాధి బారిన పడతారు. అందుకే మనం మూతలు పెట్టని ఆహార పదార్థాలను తినకూడదు. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు పెట్టాలి. ఈగలు చెదారాలపై సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈగలను నియంత్రించవచ్చు. జంతువులలో వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులు. జంతువులలో గొర్రెలు, మేకలలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మనుషులపై కూడా ప్రభావం చూపుతుంది. పాడి పశువుల గిట్టలు, పాదాలకు వచ్చే గాలుకుంటు వ్యాధి, చేపలు, రొయ్యల్లో వచ్చే మొప్పకుళ్ళు వంటి వైరస్ వ్యాధులు, కోళ్ళల్లో వచ్చే బర్డ్ ఫ్లూ, కుక్కల్లో వచ్చే ర్యాబిస్ మొదలైనవన్నీ సూక్ష్మజీవుల వలనే వస్తాయి. ఆహారం విషతుల్యం కావడం. కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన వారి గురించి అప్పుడప్పుడు మనం వార్తాపత్రికలో చూస్తూ ఉంటాం. పాడైపోయిన ఆహారం తినడం వల్ల అది విషంగా మారి వ్యక్తులు అస్వస్థతకు గురవుతారు. కొన్ని సూక్ష్మజీవులు విష పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ఆహారం విషపూరితం అవుతుంది. ఈ రకమైన కలుషిత ఆహారం తింటే వాంతులు, విరోచనాలు కలుగుతాయి. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. తినే ఆహారం కలుషితం కాకుండా ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. ఆహారం నిల్వ చేయడం. మనం తినే ఆహారం మీద సూక్ష్మజీవులు పెరిగినట్లయితే అవి ఆహారాన్ని పాడు చేస్తాయి. పాడైన ఆహారం చెడు వాసన వస్తుంది, రుచి కూడా మారిపోతుంది. ఆహార పదార్థాల్లో ఉండే నీరు లేదా తేమ సూక్ష్మజీవులు పెరగడానికి దోహదపడతాయి. ఆహార పదార్థాలను నిల్వ చేయడం. పచ్చళ్ళ తయారీలో ఉప్పు, కారం, నూనె కలపడం, జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు చక్కెర పాకంలో వేసి వేడి చేయడం వల్ల, కూరగాయలు, మొక్కలు, చేపలకు ఉప్పు కలిపి ఎండబెట్టడం వల్ల రకరకాల ఆహార పదార్థాలను నిల్వ చేస్తారు. ఆహార పదార్థాల నుండి నీరు లేదా తడిని తొలగించినప్పుడు సూక్ష్మజీవులు పెరగవు. మరికొన్ని రకాలుగా ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులను తెలుసుకుందాం. మీ ఇంట్లో పాలను తాగడానికి లేదా నిల్వ చేయడానికి ముందు వేడి చేయడం చూసే ఉంటారు. మరగబెట్టడం వల్ల దానిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. మనం పండ్లు, కూరగాయలు భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాలు మొదలైన వాటిని రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచుతాం. రిఫ్రిజిరేటర్ సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపివేస్తుంది. ఆహార పదార్థాలను పాడు చేసే కొన్ని రకాల సూక్ష్మజీవులు అతి ఎక్కువ, అతి తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర అంతగా వృద్ధి చెందవు. ప్యాస్చరైజేషన్. ఇది మరొక రకమైన నిల్వ చేసే విధానం. బజార్లలో అమ్మే పాల ప్యాకెట్ల పైన ప్యాస్చరైజ్డ్ మిల్క్ అని రాసి ఉండడాన్ని మీరు చదివే ఉంటారు. ఈ విధానంలో సేకరించిన పాలను
72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 15 నుండి 30 సెకన్ల పాటు వేడి చేస్తారు. వెంటనే చల్లార్చి నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధించబడతాయి. లూయిస్ ప్యాస్చర్ కనుగొన్న ఈ పద్ధతిని ప్యాస్చరైజేషన్ అంటారు. లాజారో స్పాలాంజని అనే శాస్త్రవేత్త 1768వ సంవత్సరంలో వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి మొదటి వ్యక్తి. ప్యాస్చరైజేషన్ ఆవిష్కరణ సూక్ష్మజీవి రహిత విధానం కనుగొనడానికి మార్గం చూపింది. ఈ విధానంలో స్టెరిలైజేషన్ గది, పెట్టెలో ఉంచిన వస్తువులను చాలా ఎక్కువ వేడి వద్ద 30 నిమిషాల సేపు వేడి చేస్తారు. శస్త్రచికిత్స చేసేటప్పుడు ఉపయోగించే వస్తువులు, శస్త్రచికిత్స సామాగ్రి తప్పనిసరిగా స్టెరిలైజ్ చేయాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా రోగులను కాపాడవచ్చు. నిల్వ చేయడం మరియు ప్యాకింగ్ చేయడం. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, శీతల పానీయాలు, తినుబండారాలు మొదలైనవి సీల్ చేసి గాలి తగిలిన డబ్బాల్లో అమ్ముతున్నారు. ఈ ప్యాకింగ్ సూక్ష్మజీవులు ప్రవేశించకుండా కాపాడుతుంది. సరైన విధానంలో నిల్వ చేయడం ద్వారా ఆహారం పాడవకుండా నిరోధించవచ్చు. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఆహార నాణ్యతను ఎక్కువ కాలం కాపాడవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలను దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో పాటు అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంచవచ్చు.